నమస్తే అండి, నా పేరు నాగరాజు. మా అబ్బాయి సూర్యకిరణ్. టయోటా కంపెనీ నుంచి మా అబ్బాయికి జాబ్ రావడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. 33 లక్షలు ప్యాకేజీతో ఈ జాబ్ వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందండి. నా పేరు సత్యనారాయణ అండి. మా అబ్బాయి మాదాస్ గణేష్ ఆదిత్య కాలేజీలో చదువుకున్నాడండి. మా అబ్బాయికి జపాన్ కంపెనీలో మంచి జాబ్ వచ్చిందండి. దాని గురించి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో జాబ్ రావడం అంటే మాటలు కదండి. అదంతా కూడా ఆదిత్య వాళ్ళు పుణ్యం, అదే వాళ్ళ ప్రోత్సాహం వల్లే ఈ జాబ్ వచ్చిందండి. దాని గురించి నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత మన చైర్మన్ గారు శేషారెడ్డి గారికి, సతీష్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలండి. నమస్తే అండి, నా పేరు నాయుడు కనకం. మా పాప పేరు నాయుడు సాయి శ్రావణి. నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డానంటే దానికి కారణం మా పాప ఈ ప్లేస్కి రావడం గల కారణం ఆదిత్య యాజమాన్యం అండ్ అజ్విక వాసవి మేడం గారి సపోర్ట్ తోటి నేను ఈ ప్లేస్లో నిలబడ్డాను. టీఎఫ్ కూడా మేజర్ కారణం. నిజంగా ఎక్కడెక్కడో ఈ ప్లేస్మెంట్ల కోసం నేను మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ లోకల్లో ఎందుకు ఎక్కడో చెన్నై, బెంగళూరు ఇటువంటి ప్లేసుల్లో వేద్దామన్నాను. కానీ మనకు అందుబాటులో ఉంది. అంతకుముందు వాళ్ళు ఆలకించి ఇక్కడ వేసాను. కానీ ఈరోజు నా లైఫ్లో ఒక మంచి శుభవార్త అందిందంటే అది మా పాప వల్ల, అది ఆదిత్య యాజమాన్యం వల్లే 100% నాకు అందిందని చెప్తాను. అంతేకాకుండా మిగతా మా పాప ఏదో నార్మల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం నాకు చదివించాను తప్ప ఏదో జాబ్ చేస్తుందని ఇటువంటి ఆలోచన నాకు ఎప్పుడు లేదు. అటువంటిది మా పాప ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కొట్టిందంటే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దీన్ని ఇటువంటి సంస్థ మనకి దగ్గరలో అందుబాటులో ఉండడం కూడా చాలా గర్వకారణం. ఇలా మిగతా పేరెంట్స్ కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడో పోయి ఏదో చేసుకునే కంట ఈ మంచి ప్లేస్మెంట్ ఇచ్చిన ఆదిత్య కాలేజీకి మిగతా పేరెంట్స్ తరఫున నేనైతే 100% రుణపడి ఉంటాను. ఆదిత్య కాలేజీకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. నా పేరు సత్యబాబు నాగలక్ష్మి. మాది సర్పవరం, కాకినాడ జిల్లా. మా అబ్బాయి పేరు శివగంగ సాయిదత్త. మా అబ్బాయిని ఆదిత్య కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నాను అమ్మా అని చెప్పినప్పుడు నాకు చాలా ఆందోళనగా అనిపించింది. మెకానికల్ చదువుకున్న వాళ్ళకి జాబులు రావని అందరూ అంటుంటే నాకు ఎంతో ఆందోళనగా అనిపించింది. కానీ ఈరోజు తను జపాన్ కంపెనీలో పెద్ద ఉద్యోగం సంపాదించి 29 లక్షల రూపాయలు ప్లేస్మెంట్ మీద వచ్చాడంటే ఇదంతా ఆదిత్య యొక్క ప్రత్యేకతను నేను బాగా తెలుసుకున్నాను. నా పేరు సత్యరెడ్డి అండి. మా అబ్బాయి కృష్ణారెడ్డి ఆదిత్య కాలేజీలో చదువుతున్నాడండి. జపాన్ కంపెనీలో జాబులు వచ్చి ఇందులో మా అబ్బాయికి 30 లక్షల ప్యాకేజీ వచ్చిందండి. మేమంతా కూడా సొంతంగా మా కుటుంబంతో ఆదిత్య టీంకి, ఆదిత్య యాజమాన్యానికి చాలా థ్యాంక్స్ అండి. నా పేరు సత్యబాబు అండి. మాది కాంట్రావులపల్లి. మా అమ్మాయి మాలిని. మా అమ్మాయికి జపాన్లో జాబ్ వచ్చినందుకు మేమంతా చాలా గర్వపడుతున్నాం. కాబట్టి జాబ్ రావడానికి కారణమైన తీర్చిదిద్దినటువంటి ఆదిత్య కాలేజీ యాజమాన్యం, టీచర్స్ వారందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మేమెంతో రుణపడి ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గణేష్ కృష్ణ. మా అబ్బాయి పేరు తాడి వంశీ అండి. మా అబ్బాయికి జాబ్ వచ్చిందండి ఆదిత్య కాలేజ్ తరఫు నుంచి. జపాన్ కంపెనీలోకి వచ్చిందండి జాబు. సంవత్సరానికి వచ్చి 27,44,000 అండి. అలాగే ఈ ఆదిత్య కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉంటామండి. నా పేరు సుజాత మౌనిక. మా అమ్మాయికి మంచి జాబ్ వచ్చింది. 25 లక్షల శాలరీ వేరే కంట్రీలో వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆదిత్య కాలేజీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మా అమ్మాయి స్థాయిలో ఉన్నది చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా కష్టపడి చదివింది. ఆదిత్య కాలేజీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నమస్కారం అండి. ఆదిత్య కాలేజీలో మా అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయ్యింది. ఇప్పుడే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ జపాన్లో వచ్చిందండి. 25 లక్షల ప్యాకేజీతో. మన ఆదిత్య యాజమాన్యానికి నా కృతజ్ఞతలండి. ఈవేళ సెలెక్ట్ అయినందుకు ఎంతో గర్వపడుతున్నాం. మాలాడ తల్లిదండ్రులు ఈరోజు చాలా హుషారుగా ఉన్నారండి మన కాలేజీలో. ఆదిత్య మా ఫ్యామిలీలో మా పిల్లల్ని చేశారండి, ప్రయోజకులు చేశారు. అలా మాకు చాలా ఆనందంగా ఉంది. అలా ప్రతి తల్లిదండ్రి ఎంతో సంతోషపడతానికి మాకు అర్థమైంది. చాలా ఫ్యామిలీలాగా మా కేర్ తీసుకుని పిల్లలు ఇంటి నడిపించారంటే మాకు ఒక ఆనందంగా ఉంది. నమస్తే సార్, నా పేరు వై కృష్ణ. మా అబ్బాయి వై దినేష్ ఆదిత్యలో ఫైనల్ ఇయర్ చదువుకుంటూ ఇంటర్నేషనల్ ప్యాకేజీ వచ్చినందుకు మేము అంత ఆనందంగా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇలా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చినందుకు ఇది ఎలా వస్తుందని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. దీనికి ఆదిత్య వాళ్ళు చేసిన కృషి అందరికీ మరువలేనిది. డైరెక్టర్ గారికి, చైర్మన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.